ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ నెల 9, 10, 11వ తేదీన జరగనున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాల నిజాముద్దీన్ తబ్లీగ్ ఇస్తిమా ఏర్పాట్లను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ ఒంగోలులో జనవరి 9, 10, 11లో ఇస్తిమా జరుగుతుందని, ఈ ఇస్తిమాకు ముస్లిం సోదరులందరూ పాల్పంచుకోవాలని, జయప్రదం చేయాలని కోరారు. నా పేరు సయ్యద్ హమీద్, ఒంగోలు జిల్లా జిమ్మేదారు. అల్లాదే వల్ల ఈ యొక్క ఐటీ కాలేజీలో గత 6 నెలల నుంచి మనం ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లాల నిజాముద్దీన్ తబ్లీగ్ ఇస్తిమా చేయుటకు నిశ్చయించి హైదరాబాద్ పెద్దలు గురువుగారులైనటువంటి నిజాముద్దీన్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. 9, 10, 11 3 రోజులు ఇక్కడ ఇస్తిమా జరుగుతుంది. ఇస్తిమాలో 1,00,000 మంది జనాభా ఇన్షాల్లా వస్తారని మనం ఆశిస్తున్నాము. ఒంగోలు జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి పరలోకానికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలు జరగవు. పరలోకానికి సంబంధించినటువంటి విషయాలే ఇక్కడ జరుగుతాయి. ఎందుకు వచ్చాము ఇహలోకంలో, మనం ఏం చేయాలి, మనం ఈ జీవితాన్ని ఎట్లా గడపాలి, ఖురాన్ గురించి మొత్తం వివరంగా పెద్దలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ప్రసంగిస్తారు. ఇలాంటి ఇస్తిమాల్లో చాలా మంది వచ్చి జీవితాలు మారిపోయినాయి. ఈ ఇస్తిమా మన ఒంగోలుకి ప్రతి సంవత్సరం చేసుకోవడం చాలా గొప్ప విషయము. ఈ ఐటీ కాలేజీలో జిల్లాకు సంబంధించినటువంటి అందరూ, మన హల్కా జిమ్మేదారులు, మసీదు జిమ్మేదారులు అందరూ జంగిల్ లాగా ఉన్నటువంటి ఈ మైదానాన్ని సొంత నిధులతో మనం చేసుకుంటున్నాము. మన గౌరవనీయులైనటువంటి ఒంగోలు ఎమ్మెల్యే గారు శ్రీ దామచల జనార్దన్ రావు గారు కూడా మంచి తోడ్పాటు ఇచ్చి మనకు ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరంగా కూడా నీళ్లు గాని, కరెంటు విషయంలో గాని, మున్సిపాలిటీ వాళ్ళ విషయంలో గాని, ట్రాఫిక్ పోలీసుల విషయంలో గాని అందరినీ మన ఎమ్మెల్యే గారు పిలిపించి అందరికీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఒంగోలులో ఉన్నటువంటి మన ముస్లిం సహోదరులు నిలబడి ఇక్కడ ఈ పనిని పూర్తి చేయడానికి శాయశక్తుల రాత్రి అనగా పగలనగా కష్టపడి చేస్తున్నాము. అల్లా వాళ్ళందరినీ అంగీకరించుగాక. ప్రతి పల్లెటూరు నుంచి మన ముస్లిం సహోదరులు ఎంతమైతే ఉన్నారో తెలుగులో కూడా ఉపన్యాసం జరుగుతుంది, ఇక్కడ ఉర్దూలో కూడా ఉపన్యాసం జరుగుతుంది. అందుకోసం అందరూ జిల్లా నలుమూలలో ఉన్నటువంటి మన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి ప్రతి ముస్లిం సహోదరుడు ఇక్కడ తప్పక హాజరవ్వాలి. ఇస్తిమాలో పాల్గొంటే మనకు పరలోక పుణ్యం లభిస్తుంది. ఇక్కడ దువా అవుతుంది. ఈ దువా కోసం ఎంతో దూరం నుంచి వస్తారు. అలాంటి దువాకు అవకాశం కూడా మనకు దొరుకుతుంది. అలా అందరూ తప్పక హాజరు కావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.